బీజేపీ ఒక పెద్ద స్ట్రాటజీతో నడుస్తుంది. అమెరికా మీ దేశంలాగా రెండే పార్టీలు ఉండాలి. ఒకటి కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. మొన్న నవీన్ పట్నాయక్, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ మీరు, తాజాగా ఢిల్లీ. అంటే ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని మూసేయాలి అనేది ఆ లెక్కల్లోనే ఈ ఈడీ కానీ సిబిఐ కానీ ఏది కానీ ప్రయోగిస్తున్నది. అంటే ఈ లెక్కన మీ అన్ని పార్టీలు ఏదైతే అవినీతి అని చెప్పేసి మరకలంటిన పార్టీలన్నీ కూడా భయపడేసి సైలెంట్గా ఉంటాయి అని చెప్పి బీజేపీ స్ట్రాటజీ అని చెప్పి ఒక ప్రచారం. దీన్ని మీరు ఎంతవరకు 100% బీజేపీ కాంగ్రెస్ల ఆలోచన ఒకటే అనేది మనకు తేలిపోయింది. నిన్న ఢిల్లీతో కూడా తేలిపోయింది 100%, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్న శక్తుల్ని బలోపేతం చేయాల్సిన రాహుల్ గాంధీ ఆ రకంగా చేయకుండా వీళ్ళని బలహీనపరిచే ప్రయత్నం చేసినట్టంటేనే స్పష్టంగా మనకు కనపడుతుంది. దానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాడుతున్న అస్త్రాలు సిబిఐ, ఈడీ, ఐటీ కనబడుతున్నాయి. దేశంలో అందరి మీద కూడా ఆ రకంగా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అయితే దేనికి కూడా ఒక ఎండ్ ఉంటుంది, ముగింపు ఉంటుంది, అందులో డౌట్ లేదు. బీజేపీది కూడా అయిపోయింది, పీక్ వచ్చేసింది. బహుశా ఇవే చివరి ఎన్నికలుగా అయిపోతుంది. రేపు వచ్చే పార్లమెంట్తోనే బీజేపీ ఖతం అయిపోతుంది. తప్పకుండా భారతదేశంలో మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ ఇతర శక్తులు బలోపేతం అవుతాయి. ప్రాంతీయ ఆకాంక్షలు, అక్కడ ఉండే ప్రజలకి కావాల్సినవి అందించడంలో ఇప్పటివరకు భారతదేశంలో ఏదైనా ఒకటి సంక్షేమం అంటూ జరిగింది అంటే కేవలం ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మాత్రమే జరిగింది. అది ఎక్కడే కావచ్చు. ఈ 40-50 ఏళ్ల చరిత్రలో ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయి అంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీల వల్లనే. ఇట్స్ వెరీ క్లియర్. నిజమైన అభివృద్ధి జరిగింది అంటే కూడా ప్రాంతీయ పార్టీల వల్లనే, అందులో కూడా సందేహం లేదు. మీకు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రధానంగా సౌత్. ఇవాళ భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా సౌత్ ఇండియాలో ఉండే 4 రాష్ట్రాలే రిచ్గా ఉన్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా 2 పూటల అన్నం తిరిగిన పరిస్థితి కేవలం సౌత్ ఇండియాలోనే ఉంది. నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా వాళ్ళ పెద్ద పెద్ద రాష్ట్రాలు అనుకున్న చోట ప్రపంచ ఆహార సంస్థ లెక్కల ప్రకారమే 30 కోట్ల మంది పైగా ప్రజలు భారతీయులు ఒకటే పూట అన్నం తిని రెండో పూట పస్తులు పండుకుంటున్నారు అని నివేదికలు వచ్చినాయి అనేకం. దాన్ని ఖండించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఉన్న. అవి కేవలం వారిద్దరు పరిపాలించిన రాష్ట్రాల్లోనే, బీజేపీ కాంగ్రెస్లు పరిపాలించిన రాష్ట్రాల్లోనే ఆ వాతావరణం ఉంది. అవి లేకుండా ఎక్కువ కాలం పరిపాలించబడ్డే ప్రాంతీయ పార్టీల చేత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్, ఇవాళ తెలంగాణ, కేరళ, కొంతకాలం కర్ణాటక. మీకు స్పష్టంగా కనబడుతుంది. మన తలసరి ఆదాయం మనదే ఎక్కువ, కేంద్రానికి పన్ను రూపంలో ఎక్కువ చెల్లిస్తుంది మనమే, మన మీదనే బతుకుతున్నది కేంద్రం. ఇవన్నీ కూడా మన వైపే జరిగినాయి. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు ఇచ్చే హామీలను తట్టుకోవడం జాతీయ పార్టీలకు కష్టమవుతుంది. మీ పార్టీ పెద్దల గురించి కొన్ని స్కామ్స్ గురించి అడుగు. కవిత లిక్కర్ స్కామ్ జైలు వెళ్తుందని ఒక ప్రచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్ రావు అందరూ జైలుకి వెళితే కారు స్టీరింగ్ ఓవర్ పట్టుకుంటారు. అయితే మీరు అన్నీ కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ కోరికలు ఇవి వాస్తవాలు కావు. ఇక్కడ స్కామ్ లేదు, ఇక్కడ దేంట్లో ఏది లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడికి సంబంధించి కవితను 5 నెలలు జైల్లో పెట్టినారు, అక్కడ ఏమీ తెలియలేదు, వచ్చేసింది. ఇక ఈ కాళేశ్వరంది కావచ్చు, ఇంకోటి కావచ్చు, కరెంటు దాని మీద కూడా వాగినారు వీళ్ళు. 14 నెలలు దాటిపోయింది, 15 నెలలు. నేను మొదటి రోజే చెప్పినాను ఈ విషయాలు వచ్చినప్పుడు, కొండని దవ్వి ఎలుకను పట్టిండు అనేది వెనకటి ఒక సామెత ఉండేది. కానీ మీరు ఇప్పుడు తవ్వబోతున్న కొండ, ఈ స్కామ్లు అని చెప్పి తవ్వబోతుంది ఏతుందో, దాంట్లో ఎలుక కాదు కదా, దాని తోక కాదు, దాని ఈక కూడా దొరకదు మీకు అని చెప్పిన నేను ఇంకంత క్లియర్గా ఉన్నాము అని చెప్పిన. ఎలక్ట్రిసిటీ దాని కూడా వేసిండ్రు, అందులో ఏమీ లేదు కాబట్టే అలా డబ్బా పత్రికలలో పొద్దుగాల ఇంత పెద్దగా రాయించుకుంటారు. అయిపోయింది, ఇక రిపోర్ట్ వచ్చింది, అయిపోయింది, రేపు జైలు పోతున్నాం, కేసీఆర్, జయశెడ్డి అన్నీ కూడా మాట్లాడినారు. ఏమైంది? ఏమీ లేదు. కాళేశ్వరంలో కూడా ఎదురు తిట్ల పడతాయి, దాంట్లో కూడా ఏముండదు. ఇక ఈ ఫార్ములాది ఇప్పటికే బుక్కపొరల పడ్డారు, పాపం నవ్వుల పాలు అయిపోయారు. అసలు వాళ్ళు విచారణ జరగడానికి ఎప్పుడు నువ్వు తప్పు చేసినావు, నువ్వు నేరం చేసినావు, నువ్వు దొంగతనం చేసినావు ఏదో అని చెప్పి ఆయన ఆరోపణ చేసినప్పుడు
నువ్వు కాదు అని అన్నప్పుడు దాని మీద విచారణ ఉంటుంది. ఇక మొత్తం నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పట్టుకొచ్చి పెట్టాలి. ఈ ఫార్ములాలో నేనే ఆర్డర్ ఇచ్చినా ఈ రాష్ట్ర అభ్యున్నతి కొరకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొరకు, ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టడం కొరకు నేనే ఇచ్చినా అని బాజాప్తా చెప్పిండు కేటీఆర్ గారు. నీకు నాకు చెప్పడమే కాదు, దాంట్లోకి పోయి విచారణకని వీళ్ళు పిలిచిన ఈడీ అండ్ ఏసీబీ ఒకటే పూటలో ఇట్లా ఏసీబీ పెట్టగానే మళ్ళీ సాయంత్రం కాకముందే ఈడీ కూడా పెట్టేసింది. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఎట్లా ఉన్నారు చూడు, చూడబాయ్ బడేబాయ్ అనుబంధం. దానికి ఉదాహరణ ఇది. పెట్టిండ్రు, ఏముంది, పోయి వచ్చిన ప్రతి ఒక్కరు మీలాంటి జర్నలిస్టులు కూడా ఇదేందన్నా కేటీఆర్ లోపల పోయేటప్పుడే కొంచెం మామూలుగా ఉండే దానిలాగా బయటకు వచ్చేటప్పుడు ఇంత తేజ్గా వస్తున్నాడు, ఇంటర్గేషన్ ఈయన చేసి వస్తుండా, ఈయన వాళ్ళు చేసిరా అని చెప్పి మాట్లాడినారు. ఏముంటుంది దాంట్లో ఇంకా ఎతకడానికి ఏముంది? ఓపెన్గా చెప్పిన తర్వాత అవును ఇది జరిగింది వాస్తవం, నేనే చేసినా, ఇది చట్టబద్ధంగా చేసినా, ఇది రాష్ట్రం కొరకు చేసినా, చేసుకోండి ఏమైనా అని చెప్పిండు. ఇంకోటి, చాలా సందర్భాల్లో మనం చూస్తాం ఇటువంటి వాటిలో తప్పించుకోవడం కొరకు మంత్రులు అధికారుల మీద పడేస్తుంటారు. మాకు తెలియదు, అధికారి పెట్టమన్నాడు, అధికారి చేసిండు, నేను చూడలేదు, ఫైలు స్పీడ్లో పెట్టినా అది అంటుంటారు. ఆయన అది కూడా అనలే, నేనే చెప్పినా, నేనే పెట్టినా చెప్పిండు. వాస్తవానికి దీంట్లో అయితే గీతే రేపు జైలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతాడు. నేను మొదటి నుంచి చెప్పినాను, ఇవాళ చెప్తలే, మీరు మళ్ళీ కూడా రికార్డ్ పెట్టుకోండి, గతంలో మాట్లాడింది. ఈ కేసులో స్పష్టంగా రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీసింది, రాష్ట్ర ఖజానా నుంచి రావాల్సిన డబ్బుల్ని మళ్ళీ ఒకవేళ నువ్వు సరైన రీజన్తో కనుక నువ్వు క్యాన్సిల్ చేస్తే అవి వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బుకు మనం అందరం కూడా ట్రస్టీలం. అది నిరుపయోగమైనా, అది ఇంకో పద్ధతిలో పోయినా బాధ్యులం మనము. డబ్బులు అక్కడ నిలువ ఉన్నాయి, నీ ఆగిపోయినాయి అనుకుంటే తేవాల్సిన బాధ్యత కూడా నీ మీదనే ఉంది. ఖర్చు పెట్టడం ఎంత బాధ్యత, తేవడం కూడా నీ మీదనే ఉంది. ఇందులో విఫలమైంది రేవంత్ రెడ్డి. ఓ తెలివి తక్కువతనంతో. ఇంకొకటి, వాడు వచ్చి కలిసిపోయింది నాకు, వాడు వచ్చి కలిసిపోయిన తర్వాత ఏడాది తర్వాత ఇది తీసుకొచ్చి పెట్టినాం. ఇవాళ నీకు వాడి మధ్యన ఏం జరిగింది, ఎట్లా నీ మీద వాడు కూడా వేయాల్సింది ఇంకా వేయలేదు ఎందుకో. అయితే వాడన కేసేయాలి మిగతా డబ్బులు ఇవ్వమని, లేదా నువ్వన కేసేయాలి నా డబ్బులు నాకు ఇవ్వమని. నువ్వు కేటీఆర్ వారసత్వంగా వచ్చినోడివి, వాళ్ళ బాధ్యత. సెక్రటరీలు అట్నే ఉన్నారు, అదే సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళ బాధ్యత. ఇందులో జైలు పోతే పోవాల్సింది రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు, దాన్ని ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినందుకు. ఇది కాళేశ్వరం స్పష్టంగా ఉంది, కట్టింది ఉంది, ఆడ డిజైన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మొత్తం ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉంది, కలబెట్టిన ఇంజనీర్లు ఉన్నారు, మొత్తం ఉన్నారు. యాజ్ ఏ పాలసీ మేమే కట్టాలని నిర్ణయం తీసుకున్నాం, అందులో డౌటే లేదు. సార్ నిర్ణయం చాలా క్లియర్గా, ఈ రాష్ట్రానికి తెచ్చుకుంది దేనికి, నీళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు తెచ్చుకోవడం కాకపోతే. లేనే లేదు కాళేశ్వరం పోయిందన్నావు, ఇవాళ ఏం తాగుతున్నావు? హైదరాబాద్కి ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? కేవలం కాళేశ్వరం పోయిందని ఒక్కబెట్టి ఇవాళ తుంగతుర్తి సూర్యాపేట తాలూకాలు ఎండబెడుతున్నావు, ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది. పోయినాయి అని చెప్పినావు. సుందిల్లా అన్నారం బ్యారేజీలు మంచిగానే ఉన్నాయి, ఏం పోలేదు. మెయింటెనెన్స్ అనేది సహజమైన విషయం. నువ్వు సొంతంగా నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా ఏదో కలిసి నీకు వస్తుంది, వస్తుందా రాదా? వస్తుంది. దాన్ని తప్పకుండా దాన్ని రిపేర్ చేసుకుంటావు. ఇంకోటి ఏంది, అది ప్రకృతికి సంబంధించి నేచర్తో ఉన్న విషయాలకి నీళ్ళతోని, ఎండతోని, చలితోని డీల్ చేసేటప్పుడు నువ్వు వేసుకుని వస్తున్నావు అట్నే ఉంటుంది ఎప్పటికీ. మళ్ళీ అయ్యవు పండగకు సహజమైన విషయం కదా. ఇంత చిన్న విషయం, సహజమైన విషయాన్ని ఇప్పటికీ నాగార్జునసాగర్ కూడా ఊట వస్తుంది బయటికి, శ్రీశైలం కూడా వస్తుంది, ప్రతి సంవత్సరం రిపేర్ చేస్తుంటాం. ఇంత చిన్న విషయం తెలియని మూర్ఖులు దాంట్లో ఏందో ఉంది వెతుకుతామని అనుకుంటే దెబ్బతినేది వాళ్ళే, నష్టపోయేది వాళ్ళే. రేపు ప్రజలకు అర్థమైపోయింది ఇది కేవలం రాజకీయాల కొరకే ఈ డ్రామా చేస్తున్నారు. మేము ఛాలెంజ్ చేసినాం, సుందిల్లా అన్నారా మేము నడుపుతాం, మేడిగడ్డ బ్యారేజ్ లిఫ్ట్ నాన్ చేస్తాం, మాకు ఇవ్వండి, అది నష్టపోతే అది ఏం జరిగినా మేమే బాధ్యత పార్టీగా చెప్పినాం. మేము నీళ్ళు ఇస్తాం, నీ కోదాడ మోతే కూడా మేమే నీళ్ళు ఇస్తాం. చేతగారి ప్రభుత్వానికి మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఈ పనికి మాలిన వాడితోని టైంపాస్ చేసుకొని సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చితే తెల్లవారి నీ ఆలోచనలు మారాలి. నువ్వు అవతల వైపు నుంచి ఇతరులకు వచ్చినావు, ప్రశ్నించే చైర్ నుంచి పనిచేయాల్సిన చైర్కి వచ్చినావు. ప్రశ్న నీకు వస్తుంది, ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేయాల్సిన స్థితికి వచ్చినావు. ఈ సోయి లేక
ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నాను పద్ధతుల్లో మూర్ఖంగా దానికి తోడు నాకేదో అధికారం వచ్చింది, ఈ అధికారం తిరిగిలేంది, నేను ఏం చెప్తే అదే నడుస్తుంది, మొత్తం పోలీసులు చట్టం ఏది ఉండదు, నేను చెప్పిందే నడుస్తుంది అనుకుని రాజరికంలో అనుకుని తెలివి తక్కువ మూర్ఖత్వంతో చేస్తున్న పనులు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఉరితాలు అయితే రేపు రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్కి ఇప్పుడు చేస్తున్న పనులే రేపు ఉరితాలు అయితే తప్పకుండా తన మెడకే చుట్టుకుంటే ఇవన్నీ యాంటీ స్టేట్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా చేసిన పనులన్నీ కూడా తెలుస్తలేదు నీకు అనుభవం లేకనా, మూర్ఖత్వంతోనా, అజ్ఞానంతోనా, తెలియక చేస్తున్నవా, కేటీఆర్ అధికార అహంకారంతోనా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.